హే హలో గాయస్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు మీకు మంచి ఫుడ్ అంటే దోశలు ఎలా చేసుకోవాలి అనేది అందరికీ తెలుసు, కానీ హై ప్రోటీన్, హై ఫైబర్ అండ్ విటమిన్స్ ఉన్న మంచి 2 రకాల దోశలు చూపిస్తున్నాను. ఇందులో నేను యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే గ్రీన్ పెసళ్ళు, బెబ్బర్లు, మినప్పప్పు, వాము, ఇంకొకటి వచ్చేసి కొంచెం నేను దీంట్లో మెంతులు కూడా యాడ్ చేశాను. ఆ తర్వాత జొన్నలు, రాగులు, నూకలు అంటే నూక బియ్యం అనేది మీరు చూసే ఉంటారు. ఇదిగోండి, ఇది బియ్యమే, కానీ కొన్ని తెగిపోయిన బియ్యము అంటే రైస్ మిల్లులో మనం పట్టించేటప్పుడు కొన్ని తెగిపోయిన బియ్యం కానీ రాళ్ళు కానీ సపరేట్గా పడతాయి కదా. సో ఈ నూకలన్నీ మనం పడేయకుండా ఈ విధంగా వాడుకోవచ్చు. నేను యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అనేది మీకు క్లియర్గా ఇక్కడ చూపిస్తున్నాను. అయితే మనకి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే జొన్నలో, రాగులలో, నూకలలో ఖచ్చితంగా రాళ్ళు ఉంటాయి. సో రాళ్ళు ఉన్నప్పుడు మనము డైరెక్ట్ మిక్సీలో పట్టేయకూడదు. మనం ఈ విధంగా నేను ఇప్పుడు చూపిస్తున్నాను ఎలా వాష్ చేసుకోవాలనేది. ఈ విధంగా మీరు కూడా వాష్ చేసుకుంటే కనుక మీకు చాలా ఈజీగా ఒక టిఫిన్లోనే తీసుకొని మీరు వాష్ చేయాలి. దీంతో ఈజీగా మీకు రాళ్ళు అనేది బయటికి వచ్చేస్తాయి. సో దీంట్లో రాళ్ళు ఉన్నా లేకున్నా కానీ ఖచ్చితంగా మనం ఈ విధంగా అయితే వాష్ చేసుకోవాలండి. చూపిస్తున్నాను కదా, సో ఇదే విధంగా మీరు వాష్ చేసుకోవాలి. అప్పుడే ఏదైనా రాళ్ళు అట్లా ఉంటే కనుక వచ్చేస్తుంది బయటికి. అనంటే అస్సలు నాకు టైం ఉండదు, బిజీ ఉంటాను. మార్నింగ్ లేవగానే నేను వంటలు అంటే యూట్యూబ్ కోసం చేస్తానని కాదు, ఇంట్లో నేను హెల్దీ ఫుడ్స్ ఇలా చేస్తూ ఉంటాను. మా బాబు స్పోర్ట్స్లో ఉంటాడు కాబట్టి వాడికి అన్ని రకాల విటమిన్స్, ఫైబర్, ప్రోటీన్ అనేది అందాలని చెప్పేసి నేను రోజు ఒక వెరైటీ చేస్తుంటాను. చేస్తూనే వీడియోస్ చేస్తుంటాను. చాలా చెప్పాలంటే నిజంగా టైం లేనప్పుడు ఇవన్నీ ఎడిటింగ్ చేయాలి, వాయిస్ అందించాలి. ఇంకొకటి వాయిస్ కూడా సరిగ్గా రాదు, ఏమైనా మిస్టేక్స్ వస్తే చాలా భయపడుతూ ఉంటాను. తిరిగి నా వాయిస్లో ఏదైనా తేడా, నా వర్డ్స్లో ఏదైనా మిస్టేక్ ఉంటే క్షమించండి. కానీ నా ఛానల్ని మాత్రం అంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీలైనంత వరకు నేను మంచి ఫుడ్సే పెడుతున్నాను కాబట్టి నాకు సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. సో నేను ఇప్పుడిప్పుడే నేను వాయిస్ అందిస్తున్నాను కాబట్టి ముందు నేను మేబీ పర్ఫెక్ట్ అవ్వచ్చు అని చెప్పేసి కూడా నేను ప్రామిస్ చేస్తున్నాను. సో ప్లీజ్ గైస్, మర్చిపోకండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ దోశ పిండి తిక్కుగా వచ్చింది కాబట్టి ఇందులో మనం వాటర్ యాడ్ చేయాలి. వాటర్తో పాటు నేను సాల్ట్ ఇప్పటిదాకా యాడ్ చేయాలి కాబట్టి ఇక్కడ నేను రాక్ సాల్ట్ అనేది నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను. రాక్ సాల్ట్ అనేది అంటే పింక్ సాల్ట్ అంటారు కదా, అది చాలా మంచిది హెల్త్కి. సో ఈ విధంగా మనం సాల్ట్ యాడ్ చేసి కలుపుకొని దీంట్లో వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని దోశకి పిండి ఎలా ఉండాలనేది చూసుకొని అంత మెజర్మెంట్తో మనం వాటర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. సో దోశ చేయక ముందే మనం ఇక్కడ చట్నీ ప్రిపేర్ చేసుకుంటాం. చట్నీ ప్రిపేర్ చేసుకోవడం కోసం గ్రౌండ్ నట్స్ తీసుకున్నాను. గ్రౌండ్ నట్స్ తీసుకొని వేయించి ఆ తర్వాత గ్రీన్ చిల్లీస్ కొంచెం ఆయిల్లో వేయింపుతున్నాను. తర్వాత ఇక్కడ పుదీనా, కరివేపాకు, ఇంకా వెల్లుల్లి, ఈ 3 కూడా నేను వేయింపుతున్నాను, కానీ ఎక్కువ కాదు, జస్ట్ పచ్చిదనం పోయేంత వరకు మాత్రమే వేయింపుతున్నాను. ఆ తర్వాత నేను పక్కన పెట్టేసుకుంటాను ఇవంతా. ఆ లోపు నేను ఇక్కడ మళ్ళీ సేమ్ కడాయిలో పోపు వేసుకుంటాను చట్నీ కోసం. ఇక పోపులో ఏమేమి వేస్తారనేది కూడా మీకు తెలుసు. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా, చాలా రకాలు కొందరు వేస్తారు, నేను కొన్ని రకాలు కొందరు వేస్తారు. నేను మీకు చూపిస్తున్నట్టుగా ఏమేమి వేస్తాను: జీలకర్ర, ఆవాలు, ఇంకా ఎండుమిర్చి, ఇంకా ఇంగువ. ఇంకా నేను
ఇది మన వేడిని ఆఫ్ చేసి, అంటే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత నేను ఇక్కడ కరివేపాకుని యాడ్ చేస్తాను. అంటే కరివేపాకు ఆ గ్రీన్ అనేది కలర్ అనేది మారకూడదు, కరకరలాడేలాగా ఉండాలి. ఆ లోపు ఇక్కడ చూడండి, నేను చింతపండు నానబెట్టాను. చింతపండు నిమ్మ సైజు కంటే కొంచెం తక్కువే తీసుకుంటాను. అంటే పాత చింతపండు ఇది, మరీ పాత చింతపండు కూడా కాదు. సో నానబెట్టేసి నేను మిక్సీ పట్టేస్తున్నాను. మిక్సీ పట్టిన దీన్ని తీసుకెళ్ళి ఈ పోపులో యాడ్ చేసేస్తాను. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చట్నీ, చాలా బాగుంటుంది, సింపుల్గా ఉంటుంది. ఓకే, చట్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు కడాయి స్టవ్ వెలిగించి మన దోశ పెనాన్ని కొంచెం వేడిగా చేసుకుంటాను. ఆయిల్ కూడా అంటనట్టుగా ఇక్కడ నేను రాస్తున్నాను. కొంచెం వేడిగా ఉండాలి, ఎక్కువ వేడి కూడా ఉండకూడదు పెనం. అప్పుడే మనకు దోశ అనేది మంచిగా స్ప్రెడ్ అవుతుంది. మీకు తెలుసు, దోశని ఇలా చేయాలి అలా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంగ్రీడియంట్స్ అంటే ఫైబర్ చెప్పాను కదా, ఫుల్ ఫైబర్ ఎలా వస్తుందో మనకు అనేది నేను 2 రకాల దోశలు వేస్తున్నాను కాబట్టి ఇప్పుడు నేను ఆనియన్ అండ్ గ్రీన్ చిల్లీ సన్నగా తరుముకున్నాను. అది నేను ఒక దోశ ఫస్ట్ చేసేస్తున్నాను. నేను పైనుంచి ఆయిల్ వేసానులేండి కొంచెం. సో ఆనియన్ గ్రీన్ చిల్లీ దోశ రెడీ. ఇంకొక దోశ ఏంటంటే క్యారెట్ అండ్ సొరకాయ అండ్ ఆనియన్ గ్రీన్ చిల్లీ. సో సేమ్ ఇదే విధంగా తీసుకొని, ఎంత హై ఫైబర్ ఉంటుందో తెలుసా, ఈ విధంగా చేసుకోవాలి. థ్యాంక్ యూ.